వీరగంగుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు నిజంగా గొప్ప సత్వవంతుడివే గాని వీరగంగు సత్వంలాగా నీది కూడా నిరుపయోగమైపోవచ్చునని సంశయంగా ఉన్నది. శ్రమ తెలియకుండా నీకు వీరగంగు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. మణిపురాన్ని ఏలే సూరసేన మహారాజు ఏటా విజయదశమికి వేడుకలు జరిపేవాడు. అందులో కత్తిసాము, మల్లయుద్ధము, విలువిద్య మొదలైన ప్రదర్శనలు ఉండేవి. ఈ ప్రదర్శనలలో పాల్గొనటానికి అనేక దేశాల వాళ్ళు వచ్చేవాళ్ళు. అష్టమి నాడు జరిగిన ప్రదర్శనలలో నెగ్గిన వారిని రాజు దశమి నాటి దాకా తన అతిథులుగా ఉంచుకొని నాట్యగాన వినోదాలతోనూ విందులతోనూ బహుమతులతోనూ సంతోషపెట్టి పంపేవాడు. సాధారణంగా అష్టమి నాటి ప్రదర్శనలలో నెగ్గేవారంతా దేశాంతరాల నుంచి వచ్చిన వారే అయి ఉండేవాళ్ళు. ఒక 7 ప్రదర్శనలు జరిగినప్పుడు కత్తిసామిలో గొప్ప నేర్పరి ఒకడు వచ్చాడు. అతను వరుసగా 5గురి చేతులలో నుంచి కత్తులు సునాయాసంగా ఎగరగొట్టేసి, ఇంకెవరైనా ఉన్నారా అని చుట్టూ కలయజూశాడు. అప్పటి వరకు ప్రేక్షకుల మధ్య ఉండి వినోదం చూస్తున్న ఒక అందమైన యువకుడు కత్తి దూసి ముందుకు వచ్చాడు. 2 కత్తులు కలిశాయో లేదో ప్రేక్షకులు గమనించే లోపునే నిపుణుడి కత్తి కాస్త అతని చేతి నుంచి ఎగిరిపోయింది. రాజుగారు ఆ యువకుణ్ణి పిలిపించి, నీ పేరేమిటి అని అడిగాడు. మహారాజా, నన్ను గంగు అని పిలుస్తారు, వీరగంగు అని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు యువకుడు. నీది ఏ దేశం అని రాజు మళ్ళీ అడిగాడు. నేను ఈ దేశం వాణ్ణే అన్నాడు గంగు. రాజు పరమానందమైపోయి, ఇంతకాలానికి తన దేశం పేరు నిలబెట్టగలిగినవాడు ఒకడు కనిపించాడు అని అనుకున్నాడు. మిగిలిన పోటీలలో నెగ్గిన వారితో పాటు గంగు కూడా రాజకుటుంబానికి అతిథిగా 3 రోజుల పాటు ఉండిపోయాడు. ఆ సమయంలో అతను రాజకుమార్తెను చూడటము, ఆమెతో కొద్దిసేపు మాట్లాడటము తటస్థించింది. గంగును చూసిన క్షణంలోనే రాజకుమార్తె అతన్ని ప్రేమించింది. అతను కూడా తనను ప్రేమించిన పక్షంలో తండ్రిని ఒప్పించి ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నది. అందుచేత ఒక మాటకారి అయిన చెలికత్తె ద్వారా అతని అభిప్రాయం తెలుసుకోవటానికి ప్రయత్నించింది. ఆ చెలికత్తె తిరిగి వచ్చి, గంగు నీకన్నా కూడా హెచ్చుగా నిన్ను ప్రేమిస్తున్నాడు, అతని స్థితి చాలా విచారకరంగా ఉన్నది అని చెప్పింది. ఈ మాట విని రాజకుమార్తె చాలా సంతోషించింది. విజయదశమి నాడు దివాణానికి సంబంధించిన పని వాళ్ళందరూ కానుకలు పుచ్చుకోవటానికి వచ్చారు. వారిలో ఒక చాకలిది రాజకుమార్తె నుంచి కానుకలు పుచ్చుకుంటూ, అమ్మా, దొంగల నాయకుడు కొడుకు గంగన్న ఇక్కడ ఎందుకున్నాడమ్మా అని రహస్యంగా అడిగింది. రాజకుమార్తె నిర్ఘాంతపోయి, దొంగల నాయకుడు కొడుకు ఎవరు అని అన్నది. ఆ అబ్బాయి గంగన్నేనమ్మా, ఊరి బయట పాడుబడిన కోటలో ఉంటారు, వాళ్లకు మేమే బట్టలు ఉతికేది అన్నది చాకలిది. రాజకుమార్తె హతాశురాలైపోయింది. ఈ మాట ఇంకెక్కడా అనకు, రేపు అతని దారిన అతను పోతాడు అని రాజకుమార్తె చాకలిదాన్ని వేడుకున్నది. మర్నాడు గంగు తనకు రాజుగారిచ్చే బహుమానాలన్నీ తీసుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను రాజకుమార్తె కోసం తప్పించిపోతున్నాడు, కానీ ఆమెను మళ్ళీ చూసే అవకాశం అతనికి దొరకలేదు. రాజకుమార్తె కూడా గంగు కోసం లోపల కుమిలిపోయిందే గాని అతన్ని పెళ్లాడే ప్రయత్నం చెయ్యలేదు. తర్వాత కొద్ది కాలానికి రాజుగారు తన వివాహానికి ప్రయత్నాలు ప్రారంభిస్తే ఆమె అభ్యంతరం కూడా చెప్పలేదు. ఆమెను పొరుగుదేశపు యువరాజుకు ఇచ్చి పెళ్లి చెయ్య నిశ్చయించాడు. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కాలక్రమాన రాజకుమార్తె పెళ్లి సలక్షణంగా జరిగిపోయింది. ఆమె భర్త ఆమెను వెంటబెట్టుకొని సపరివారంగా తన రాజ్యానికి బయలుదేరాడు. గంగు ఈ లోపల రాజకుమార్తె పెళ్లి వివరాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆమెను తీసుకుపోతున్న రాజకుమారుణ్ణి అరణ్య ప్రాంతంలో అటకాయించాడు. నువ్వు నిజంగా వీరుడివైతే నాతో కత్తి యుద్ధానికి రా, నన్ను చంపి రాజకుమార్తెను తీసుకుపో, ఎందుకంటే నా బొందిలో ప్రాణం ఉండగా ఆమెను మరొకడి భార్య కానివ్వను.
నిన్ను చంపి నేనామెను నా భార్యగా చేసుకోవటానికి వచ్చాను అన్నాడు గంగు రాజకుమారుడితో. రాజకుమారుడు సైనికులతో, చూస్తారేం, ఈ హీనుణ్ణి చంపిపారేయండి అని అన్నాడు. వెంటనే అతని పరివారంలో ఉండే 20 మంది భటులు కత్తులు దూసి గంగుపైకి వెళ్లారు. కానీ అంతమంది ఉండి కూడా గంగును ఎదిరించి కత్తి యుద్ధం చెయ్యలేకపోయారు. ఇది చూసి రాజకుమార్తె భర్త రథం దిగి వెనకపాటున వెళ్ళి గంగు వీపులో కత్తితో పొడిచాడు. గంగు పడిపోయాడు. ఇదంతా చూస్తున్న రాజకుమార్తె తాను కూడా రథం దిగి వచ్చి పడిపోయిన గంగు దగ్గర చతికిలబడి అతని తలను తన ఒడిలో పెట్టుకొని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. గంగు ఆమె కేసి ఆనందంతో చూసి బలహీనంగా నవ్వి, విచారించకు, నీకోసం చావటం కన్నా ఆనందం లేదు అని ప్రాణాలు వదిలాడు. ఈ దృశ్యం కల్లారా చూసిన యువరాజు సహించలేక రాజకుమార్తెను కూడా వెన్నులో పొడిచాడు. ఆమె గంగు శవం మీద పడిపోయి ప్రాణాలు వదిలేసింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. గంగు దుస్సాహసం చేసి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కానీ రాజకుమార్తె తన ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నట్టు? గంగు రాజకుమార్తెను గాఢంగా ప్రేమించి ఆ ప్రేమను తన ప్రాణానికి బలిపెట్టుకోవచ్చు. కానీ రాజకుమార్తె అతన్ని అంతగా ప్రేమించలేదు. తనకు తండ్రి మరొకరిని తెచ్చి పెళ్లి చేస్తే ఆమె అభ్యంతరం కూడా చెప్పలేదు. అలాంటి మనిషి తన చావును కోరి తెచ్చుకున్నంత పని ఎందుకు చేసింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమార్తె గంగును తక్కువ ప్రేమించిందని చెప్పటానికి అవకాశం లేదు. గంగు రాజకుమార్తెను ప్రేమించటంలో త్యాగం ఏమీ లేదు. కానీ రాజకుమార్తె గంగును పెళ్లాడాలంటే తన తండ్రి వంశానికి తీరని కళంకం తీసుకురాక తప్పదు. ఎందుకంటే అతని తండ్రి పేరు మోసిన గజదొంగ. అందుచేత రాజకుమార్తె తన ప్రేమను త్యాగం చేసి తన తండ్రి నిశ్చయించిన వరుణ్ణి పెళ్లాడింది. గంగు వీరుడే, కానీ తన భర్త వీరుడు కాడని ఆమెకు తెలియదు. ఆ సంగతి అరణ్యంలో గంగు అటకాయించినప్పుడు బయటపడింది. యువరాజు నిజంగా వీరుడై ఉంటే ఒంటరిగాడైనా గంగుపైకి అంతమందిని పంపడు. అతను నీచుడని కూడా నిరూపించుకుంటూ గంగును వెనకపాటున పొడిచాడు. ఆ సంగతి తెలిసినాక రాజకుమార్తెకు అలాంటి నీచుడికి భార్యగా జీవించటం కంటే గంగు ప్రియురాలుగా చావటమే మేలనిపించి ఉండవచ్చు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పితృహత్య. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ మహత్తర శక్తి కోరి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు. కానీ కళ్ళబొల్లి శక్తులను నమ్మినట్టయితే మహాబాహువులాగే చివరకు మోసపోతావు. శ్రమ తెలియకుండా నీకు మహాబాహు వృత్తాంతం చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గంగానదికి దక్షిణాన ప్రభావతి అనే నగరం ఉండేది. ఆ నగరంలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవి గొప్ప మహిమలు గలది అని, భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రతీతి ఉండేది. అందుచేత ఆ దేవిని సందర్శించటానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చేవారు. సాధారణంగా భక్తుల కోరికలు తీరుతూనే ఉండేవి. దేవి 1-2 సందర్భాలలో పలికింది అని కూడా చెప్పుకునేవారు. ఆమె మహిమ గురించి ప్రజలలో ఎలాంటి విశ్వాసం వ్యాపించింది అంటే ప్రభావతి నగరాన్ని దేవి స్వయంగా కాపాడుతున్నది అనుకొని శత్రురాజులు సైతం ఆ నగరం కేసి చూడటానికే భయపడుతూ వచ్చారు. ఈ కారణం చేత ప్రభావతి నగరం శాంతి సౌఖ్యాలతో సుఖంగా విలసిల్లింది. ఇటువంటి నగరానికి మహాబాహువు అనే గజదొంగ పొరుగుదేశం నుంచి పారిపోయి వచ్చాడు. మహాబాహువు అత్యంత సాహసీకుడు, హంతకుడు. అయితే అతనున్న రాజ్యం సంపన్నమైనది కాదు. అక్కడి రాజు అతన్ని విడవకుండా వేటాడి అతడి ప్రాణం మీదకి తెచ్చాడు. ప్రభావతి నగరం సంపన్నమైనది. అంతేగాక అక్కడి రాజు ప్రజలు చాలా సౌమ్యులని అతను విని ఉన్నాడు.
ప్రభావతి నగరంలో దేవుని గురించి కూడా అతను విని ఉన్నాడు. అందుచేత ఆ దేవి అనుగ్రహం సంపాదించుకొని ఆ తర్వాత ప్రభావతి నగరంలోని తన దొంగ వృత్తి కొనసాగించుకోవాలని మహాబాహువు ఉద్దేశం. ఒకరోజు తెల్లవారుగట్ట మహాబాహువు దేవి ఆలయానికి చేరుకున్నాడు. గుడి పూజారికి వేకువతోనే గుడికి రావటం అలవాటు. చేతిలో కత్తి పట్టుకొని భయంకర ఆకారుడు ఎవడో గుడికేసి వస్తూ ఉండటం చూసేసరికి పూజారికి పై ప్రాణాలు పైనే పోయినట్టు అయ్యింది. అతను చప్పున అమ్మవారి విగ్రహం చాటున ఉన్న రహస్యపు అరలో దాక్కున్నాడు. మహాబాహువు గుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహం ముందు సాగిలపడి మొక్కి, తల్లి జగజ్జనని, నేను మహాబాహువును, నీ భక్తుణ్ణి. నా దేశాన్ని భార్యను వదిలిపెట్టి నీ శరణుజొచ్చాను. నన్నెవరూ జయించకుండా వరమియ్యి అని అన్నాడు. మహాబాహువు అనే పేరు వినగానే పూజారి కాళ్ళు చల్లబడ్డాయి. అతను ఆ దుర్మార్గుడి గురించి విని చాలా ఉన్నాడు. మహాబాహువు కొంచెం సేపు చూసి, అంబ పలకవేం అని గర్జించాడు. కానీ అంబ పలకలేదు. నువ్వు పలుకుతావు అన్నారు. నీకు రక్తం కావాలా? ఇందా నా రక్తం తీసుకో అంటూ మహాబాహువు తన కత్తితో వేలు కోసుకొని అమ్మవారి విగ్రహం ముందు బొటబొట రక్తం కార్చాడు. అప్పటికీ దేవి పలక్కపోవటం చూసి ఆ దుర్మార్గుడు, అయితే నీలో మహత్తేమీ లేదా? లోకాన్ని వంచిస్తున్నావా? నిన్ను ఈ క్షణమే నాశనం చేస్తాను అని ఉగ్రంగా అరిచాడు. వెంటనే అమ్మవారి నోట మాటలు వెలువడ్డాయి. వత్స, తొందరపడకు. నీ భక్తికి మెచ్చాను. నిన్ను ఎవరూ జయించకుండా వరం ఇచ్చాను. యథేచ్ఛగా వెళ్ళు. ఈ మాటలు అన్నది పూజారి. అతను దాగిన అరలో ఒక గూడున్నది. ఆ గూటి నుంచి అమ్మవారి విగ్రహం అడుగుకుండా నోటిదాకా సన్నని బిలం ఉన్నది. అందుచేత పూజారి అన్న మాటలు అమ్మవారి నోటనే వెలువడ్డట్టు మహాబాహువుకు తోచింది. అదీగాక గర్భగుడిలో మహాబాహువు తప్ప మరొక ప్రాణి ఉన్నట్టు లేదు. మహాబాహువు దేవికి మళ్ళీ సాగిలపడి మొక్కి, ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి అనుకుంటూ వెళ్ళిపోయాడు. పూజారి ఈ వృత్తాంతం ఎవరికీ చెప్పలేదు. అయితే మహాబాహువు అనే పరమ దుర్మార్గుడు ప్రభావతి నగరం వచ్చాడని, తనను ఎవరూ జయించకుండా దేవి వరమిచ్చిందని ఊరంతా పాకిపోయింది. ఎందుకంటే తన సౌకర్యం కొరకు, ప్రతిష్ట కొరకు మహాబాహువే ఈ విషయాన్ని ప్రచారం చేసుకున్నాడు. అంబ తన పక్షాన ఉన్నదన్న ధైర్యంతో మహాబాహువు యథేచ్ఛగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేయసాగాడు. దేవికి ప్రియభక్తుడన్న మూఢ నమ్మకంతో ప్రజలు వాడి ఆటలు సాగనిచ్చారు. రాజుగారు మహాబాహువును వేటాడి రూపుమాపదలిచినప్పుడు మంత్రులు మొదలైన వారంతా ఏకకంఠంగా అలాంటి పని కలలో కూడా అనుకోవద్దని, దేవికి ఆగ్రహం తెప్పించవద్దని, అజేయుడిగా దేవి నుంచి వరం పొందినవాడు ఎలాగో మానవ ప్రయత్నాలకు లొంగడని రాజుకు సలహా ఇచ్చారు. ప్రభావతి నగరానికి ఈ మహాబాహు బెడద తన మూలానే ఏర్పడిందని తెలిసిన పూజారి మానసికంగా చాలా వ్యధపడిపోయాడు. వాణ్ణి కడతీర్చే బాధ్యత తన పైన ఉన్నదని అనుకున్నాడు. మహాబాహువు దేవి ఆలయానికి వచ్చిన కొద్ది రోజుల అనంతరం ఒకనాటి తెల్లవారుజామున ఒక స్త్రీ పొత్తిళ్లలో ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఆ బిడ్డను గర్భగుడిలో అమ్మవారి దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. ఇది చూసిన పూజారి ఆమెను ఆపి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ బిడ్డ ఎవరు అని అడిగాడు. అయ్యా, నేను మహాబాహువు భార్యను. నా భర్త పారిపోయాక నాకీ బిడ్డ కలిగాడు. నా భర్త చేసిన దౌర్జన్య కార్యాలకు ప్రజలు నాపైన, నా బిడ్డపైన పగ తీర్చుకుంటారు. అందుచేత ఈ బిడ్డను ఇక్కడ వదిలి నా దారిన నేను ఎటైనా పోదామనుకున్నాను. మీరీ బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆ స్త్రీ వెళ్ళిపోయింది. ఆమె వదిలిపోయిన బిడ్డను చూడగానే పూజారికి ఒక ఆలోచన వచ్చింది. అతను ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుపోయి దేవి స్వయంగా తనకు ఆ బిడ్డను ప్రసాదించిందని అందరితోనూ చెప్పి ఆ బిడ్డకు దేవిదత్తుడని పేరు పెట్టి పెంచసాగాడు. కుర్రవానికి బల పరాక్రమాలు, కత్తిసాము, ఇతర రాజవిద్యలు నేర్పించి, నాయనా,
దుష్ట సంహారం కోసమే దేవి నిన్ను నాకు ప్రసాదించింది. మహాబాహు వంటి దుర్మార్గులను నిర్మూలించటానికే నువ్వు జన్మ ఎత్తావు. ఇది దేవి ఆదేశం అని పూజారి దేవదత్తుడికి నూరిపోస్తూ వచ్చాడు. దేవిదత్తుడి చేతిలో మహాబాహు లాంటి దుర్మార్గులను చావు రాసిపెట్టి ఉన్నదన్న సంగతి కూడా అంతటా వ్యాపించింది. ఈ మాట విని మహాబాహు కూడా జంకాడు. ఎందుకంటే అతనికి దేవి మహిమతో అపారమైన విశ్వాసం ఉన్నది. ఆమె కృప వల్లనే తనను ఈ ప్రభావతి నగరంలో ఎవరూ ఏమీ చెయ్యకుండా ఉన్నారని అతనికి గట్టి నమ్మకం. అందుచేత మహాబాహువు దేవిదత్తుణ్ణి తప్పించుకొని తిరుగుతూ వచ్చాడు. దేవిదత్తుడు 20 ఏళ్లవాడై ఉండగా ఒకనాడు రాజకుమార్తె పల్లకీలో ఎక్కి సపరివారంగా దేవి ఆలయానికి పోతూ ఉండగా చూసి మహాబాహు రాజకుమార్తె పైకి లంఘించాడు. రాజభటులు ఉండి కూడా మహాబాహువును ఎదిరించటానికి భయపడ్డారు. ఆ సమయంలో కొంత దూరాన ఉన్న దేవిదత్తుడు కత్తిదూసి పరిగెత్తుకుంటూ వచ్చి మహాబాహు మీద కలయబడ్డాడు. ఇద్దరికీ హోరాహోరీ యుద్ధం జరిగింది. తనను ఎదిరించవచ్చిన వాడు దేవిదత్తుడని తెలియగానే మహాబాహు సగం చచ్చిపోయినట్టు అయిపోయాడు. దేవిదత్తుడు అతన్ని తేలికగా కడతీర్చాడు. మహాబాహు మరణించాడనగానే నగరవాసులు ఉత్సవాలు వేడుకలు జరిపించారు. రాజుగారు దేవిదత్తుడి పరాక్రమానికి మెచ్చుకొని అతనికి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పూజారి ప్రవర్తన గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అతను మహాబాహు పొందిన వరం గురించి ప్రజలకు నిజంగా ఎందుకు చెప్పలేదు? చెబితే మహాబాహును ప్రజలు ఏనాడో అవలీలగా చంపి ఉండకపోయారా? అదీగాక ఆ మహాబాహువును చంపటానికి అతని కొడుకునే నియోగించి పూజారి పితృహత్యకు ఎందుకు కారకుడు అయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవి వల్ల దేశము ప్రజలు ఎంతో లాభం పొందుతున్నారు. దేవి మహత్తులో అందరికీ విశ్వాసం ఉండబట్టి ఆ నగరానికి శత్రుభయం కూడా లేదు. అలాంటప్పుడు దేవి నోట వెలువడ్డ మాటలు తనవేనని పూజారి బయట పెట్టేస్తే ఇక దేవిలో ప్రపంచానికి గురి ఉండదు. అందువల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే పూజారి మహాబాహువును దేవి ఇచ్చిన వరం గురించి నిజం దాచిపెట్టాడు. ఇక మహాబాహువు లాంటి ప్రజా పీడకుణ్ణి ఎవరు చంపినా అది సత్కార్యమే అవుతుంది. అందుకు మహాబాహు కొడుకే అనుకూలించటం కేవలము దైవీకం. దానికి పూజారి బాధ్యుడు కాడు. పితృహత్య చేస్తున్నానన్న భావం కలిగితే దేవిదత్తుడికే కలగాలి. అయితే అతనికి మహాబాహువు తన తండ్రి అని తెలియనే తెలియదు. పూజారి పక్షం నుంచి చూస్తే అతడి మరణం దుష్టశిక్షణ అవుతుంది, కానీ హత్య కానే కాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.